ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ దూసుకుపోతోందని భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. హైదరాబాద్ నిజాంపేట్లోని దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. అవినీతి పరులంతా ఇండియా కూటమి పేరుతో వస్తున్నారని, వారి ఆటలు చెల్లవని జేపీ నడ్డా విమర్శించారు. రోడ్ షో తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల ప్రచార సరళి, తాజా రాజకీయ పరిణామాలపై నేతలను ఆరా తీశారు. ఇంటింటికి వెళ్లి కేంద్ర సంక్షేమ పథకాలను వివరించాలని మార్గనిర్దేశం చేశారు. నేతలు భేదాభిప్రాయాలు వీడి సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జేపీ నడ్డా సూచించినట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. मोदी जी तीसरी बार प्रधानमंत्री बनेंगे और भारत 2 साल के अंदर तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बन जाएगी। हम दवाई बनाने में दुनिया में दूसरे नंबर, हम पेट्रोकेमिकल्स में दूसरे नंबर, हम इस्पात स्टील बनाने में चौथे नंबर से दूसरे नंबर पर आ गए। हम ऑटोमोबाइल में, गाड़ी बनाने में और गाड़ी की मार्केट में जापान को 50 कर हम तीसरे नंबर पर आ गए हैं। और मैं एक बात और बोलना चाहता हूं, बार बार सुनाता हूं, यहां भी बताऊंगा। 10 साल पहले आपके हाथ में जो मोबाइल होता था, उस मोबाइल पे लिखा होता था मेड इन चाइना, मेड इन ताइवान, मेड इन कोरिया, मेड इन जापान। आज आपके मोबाइल पे लिखा है मेड इन इंडिया।